రైజింగ్ తెలంగాణ నినాదానికి తెలంగాణ ప్రభుత్వం మరో పదాన్ని చేర్చింది. రైజింగ్ తెలంగాణకు 2047 అనే సంవత్సరాన్ని జోడించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తమ భవిష్యత్తుల లక్ష్యాలను మరింత స్పష్టంగా నిర్దేశించుకున్నట్లయింది. రాబోయే 25 ఏళ్లలో తెలంగాణ ఎలాంటి ప్రగతిని సాధించబోతోందో ఈ లోగో తెలియజేస్తోంది. తెలంగాణ రాష్ట్ర మ్యాప్లో ఉదయిస్తున్న సూర్యుడి నమూనాని ఈ లోగోలో పొందుపరిచారు. ఇది కొత్త ఆశలకు, ఉజ్వల భవిష్యత్తుకు, నిరంతర ప్రగతికి సంకేతంగా నిలుస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిలోని స్ఫూర్తిని నింపడమే ఈ లోగో ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. రెండు 2047 సంవత్సరం భారత స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాలు జరిగే సంవత్సరం. అదే సమయానికి తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ లోగోను విడుదల చేసింది. విద్య, వైద్య, వ్యవసాయం, పారిశ్రామిక రంగం వంటి అన్ని రంగాల్లోనూ తెలంగాణను కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలనే దృఢ సంకల్పం ఈ లోగో వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రజలందరినీ ఐక్యంగా ముందుకు నడిపి సమగ్ర అభివృద్ధి సాధించేందుకు స్ఫూర్తినిస్తుందనే సంకేతాలిచ్చే ఈ కొత్త లోగోను రూపొందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో ప్రభుత్వం కొత్త లోగోను విడుదల చేసింది. అయితే గతంలో తెలంగాణ రైజింగ్ అంటూ ప్రభుత్వం ఆ లోగో విడుదల చేసింది. అప్పుడు విడుదల చేసిన లోగోలో మాత్రం నెంబర్ 1 ఏదైతే ఇప్పుడు లోగోలో మెన్షన్ చేశారో ఆ ప్రాంతంలో తెలంగాణ భౌగోళిక చిత్రం ఉంది. అక్కడ 3 రంగులకు సంబంధించి ఇటు కాషాయం, వైట్తో పాటు ఆకుపచ్చ రంగు ఇది ఉండేది పాత లోగోలో. అయితే కొత్తగా ఈ తెలంగాణ ముఖ చిత్రంలో ఇటు సూర్యుడు షైన్ అవుతున్నట్టుగా, అంటే రైజింగ్, తెలంగాణ రైజింగ్ అనే నినాదం దానికి వచ్చేలా, అంటే తెలంగాణ వెలుగు అంటే రైజింగ్ అవుతుంది అనే విధంగా వచ్చే విధంగా ఇది కొత్తగా ఇందులో మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత ముందున్న ఏదైతే లోగో ఉందో దాన్ని మార్పులు చేస్తూ 2047 ఒకటి ఇందులో యాడ్ చేశారు. 2047 అనేది. తర్వాత ఇందులో రైజింగ్, సూర్యుడు ఉదయిస్తున్న సూర్యుని నమూనాను ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అంటే తెలంగాణ రాష్ట్రం అప్పటికి, అంటే స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ఆ స్థాయిలో తెలంగాణ విరజిల్ల పోతుందనే సంకేతాన్ని ఇస్తూ, అంటే అన్ని రంగాల్లో నిర్ణయిస్తుందని చెప్పి ఈ కొత్త లోగోను ఏర్పాటు చేసినట్టుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉదయం దీనికి సంబంధించి లోగోను అధికారికంగా ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త లోగో అంటూ, అంటే ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వం నినాదంగా పెట్టుకున్నటువంటి లోగోను ఇప్పటికీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, హెడ్ ఆఫీస్ లో సంబంధించి కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా వారి అధికారిక ఫోన్లు ఏవైతుందో దానికి సంబంధించిన వాట్సాప్ డీపీలు గాను, ఫేస్బుక్ గాను, అదేవిధంగా ఇటు సీఎంఓకి సంబంధించిన వాటికి గాను తెలంగాణ రైజింగ్ కి సంబంధించి డీపీని వాడుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ లోగోను వాడనున్నారు. అయితే తెలంగాణ రైజింగ్ 2047 అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అదేవిధంగా అంటే ఇటు తెలంగాణకు సంబంధించి ఎలా ముందుకెళ్తుందని, రైజింగ్ ఎలా అవుతుందని నినాదాన్ని చాటి చెప్పే విధంగా లోగోను రూపకల్పన చేశామని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. శ్రీకాంత్, అయితే ఇటు 2047 నాటికి కూడా ఇటు తెలంగాణ కోసం ప్రభుత్వం ఎటువంటి లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు తెలుస్తోంది? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఏదైతే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు అని చెప్పి, అంటే సామాజిక అసమానతలు రూపుమాపేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దాంతో పాటుగా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించే విధంగా, అంటే ఇటు రీజనల్ రింగ్ రోడ్ లాంటివి తీసుకురావడంతో పాటుగా ఫ్యూచర్ సిటీని డెవలప్మెంట్ చేయడం, భవిష్యత్ తరాలకి, ఇప్పటి వరకు హైదరాబాద్ ఒక ఐకానిక్ ప్రాంతంగా ఉన్నప్పటికీ తెలంగాణలో మిగతా ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి నగరాలు ఉన్నాయో
వరంగల్ లాంటి కరీంనగర్ ద్వితీయ శ్రేణి నగరాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇటు అంటే పౌరుల ఇటు ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతూ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నిటి మీద అంటే రైజింగ్ తెలంగాణ ప్రతి విషయంలో ఇటు యువతకు యువ వికాసం పేరు మీద ఆర్థిక పరిపుష్టి కల్పించడంతో పాటుగా ఇటు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తో పాటు ఇటు ఐటీ సెక్టర్ కు సమపాల్లో ప్రాధాన్యత ఇస్తూ ఇటు ఐటీ అంటే అన్ని రంగాల్లో తెలంగాణ ఇటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ అన్ని రంగాలను సమపాల్లో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి నినాదంతో ఈ తెలంగాణ రైజింగ్ 2047 నినాదంలో పెట్టుకున్నారు. దీంతో పాటుగా అంటే విద్య, వైద్యం, వ్యవసాయం వీటిని ప్రధానంగా మొదటి నుంచి చెప్తూ వస్తుంది. వీటితో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు ఇటు మూసి పునరుజ్జీవం లాంటి పథకాలు కావచ్చు. అదేవిధంగా మెయిన్ గా ఫ్యూచర్ సిటీని ఎక్కువ ఇందులో ప్రజెంటేషన్ చేస్తున్నారు. తర్వాత తెలంగాణ ముఖ చిత్రాలు అంటే తెలంగాణ ప్రాంతంలో ఏ అయితే ఈ సాంస్కృతిక వారసత్వ సంపదలు ఉన్నాయో వాటిని పరిరక్షించుకుంటూ వాటిని టూరిజంగా దాన్ని మలిచేందుకు కూడా ఇందులో నిరంతరంగా పెట్టుకున్నారు. అంటే రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పథకాల ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఇక్కడ ప్రజల సంక్షేమం కావచ్చు, అదేవిధంగా సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు. అప్పటి నాటికి తెలంగాణ కోసం ఏదైతే రాష్ట్రం సాధించుకున్నారో ఆ ఆకాంక్షలు నెరవేరే విధంగా ఈ నినాదం ఉండబోతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్తూ వస్తుంది. అన్ని రంగాలు, అన్ని కోణాల్లో, అన్ని సామాజిక అసమానత రూపమవుతూ తెలంగాణ నినాదం ప్రజల్లోకి వెళ్లే విధంగా ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని రైజింగ్ చేస్తామనేది ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.